హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను క్లీనింగ్ రొటీన్తో స్టార్ట్ చేస్తున్నాను. వీడియో అనేది డైనింగ్ టేబుల్ మొత్తం చెత్త చెత్తగా ఉంటుంది అనమాట. ఏ రోజు కూడా నీట్గా ఉండట్లేదు. ఇది రానంత వరకు రావాలనుకుని ఇది వచ్చిన తర్వాత బాబు ఎంత చెత్తగా ఉందో అనిపిస్తుంది అనమాట. సో ఈ ఆన్లైన్ క్లాసులు అండ్ ఆల్సో ప్రవీణ్ ఆఫీస్ వర్క్ మొత్తం ఇంది మీద షిఫ్ట్ చేశారు కాబట్టి ఇంకా వైర్లు, ఛార్జింగ్ కేబుల్స్ అండ్ ఆల్సో ఇయర్ ఫోన్స్ ఇవన్నీ కూడా ఇంది మీద ఉంటున్నాయి. సో ఎక్కడికక్కడ ఆర్గనైజ్ చేసేసి పెట్టేసి మిట్టుకు ఆన్లైన్ క్లాసులు కూడా స్టార్ట్ అయ్యే టైం అయిపోయింది. దాన్ని బట్టి క్లీన్ చేసేస్తున్నాను ఇట్లాగా. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్, డిన్నర్ రొటీన్తో నేను షేర్ చేస్తాను ఈరోజు వ్లాగ్ అనేది. ఈరోజు వ్లాగ్ సింపుల్గా ఉంటుంది. అంటే నేను ఇంకేం చేయట్లే, మార్నింగ్ బయటికి వెళ్ళట్లేదు కదా. అండ్ ఆల్సో ఇంకా వెరైటీ డిషెస్ కూడా నేను ఈ మధ్య ఏం ట్రై చేయట్లేదు. నాకే బోర్ కొడుతుంది, ఏంటి నేను ఏం డిషెస్ ట్రై చేయట్లేదు అనే దాని మీద ఉన్నాను అనమాట. ట్రై చేయకపోవడానికి రీజన్ కూడా ఏంటంటే మళ్ళీ డైట్ స్టార్ట్ చేయాలి కంపల్సరీగా నేను అలా ఉంటున్నాను. అండ్ ఇప్పుడు నేను డైట్ ఎందుకు స్టార్ట్ చేయట్లేదంటే నేను మీకు చెప్పా, ఫస్ట్నో ఎప్పుడు 15th స్టార్ట్ చేస్తానని చెప్పాను. కానీ మమ్మీ వాళ్ళు వస్తున్నారని చెప్పాను కదా. సో మమ్మీ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత డైట్ స్టార్ట్ చేద్దాం అని దాని మీద వెయిట్ చేస్తున్నాను అనమాట. అందువల్ల నాకు వెరైటీ డిష్లు ఏం చేయబుద్ధి అవ్వట్లేదు. సో ఇక్కడ నేను మొత్తం ఆర్గనైజ్ చేసేసుకున్న తర్వాత నీట్గా ల్యాప్టాప్ తెచ్చి పెట్టేస్తాను. ఈ లోపు ల్యాప్టాప్ నాది మధ్య సరిగ్గా ఆన్ అవ్వట్లేదు, చాలా టైం పట్టేస్తుంది అనమాట. అందువల్ల ఒక గంట అరగంట ముందు నేను ఆన్ చేసుకొని ఉంచుకోవాల్సి ఉంటుంది మిట్టు ఆన్లైన్ క్లాసుల కోసం. లేదంటే వాడి క్లాస్ 9కి స్టార్ట్ అవుతుంది. 8:30కో 8:45కో స్టార్ట్ చేశానంటే నాకు అసలు అవ్వట్లేదు. అది ఓపెన్ ఏంటో వైరస్ ఉందో ఏంటో చూపించాలి అది. అందువల్ల నేను ముందుగానే ఆన్ చేసుకొని చాలాసేపు ఉంచుతున్నాను. ఆన్ అయ్యేసరికి అది టైం పట్టేస్తుంది అనమాట. యాసెస్ది నా ల్యాప్టాప్ అయితే ఇది ఇంకా మిట్టు ల్యాప్టాప్ అయిపోయింది అనమాట. మిట్టుకు ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయినప్పటి నుంచి అది. అండ్ ఇంకేంటి విశేషాలు ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మమ్మీ వాళ్ళు వచ్చేదైతే ఒక 4 days పడుతుంది. మమ్మీ వాళ్ళు వచ్చేదైతే మమ్మీ, డాడీ అండ్ అక్క వాళ్ళ బాబు ముగ్గురు వస్తున్నారనమాట. సో దానికి తగ్గట్టు ప్రిపరేషన్స్ కూడా చేసుకోవాలి. అండ్ సూపర్ హ్యాపీ 10 days కూడా సూపర్ హ్యాపీగా ఉంటాము. చాలా హుషారుగా నేను వీడియోస్ చేస్తుంటాను. సో వెయిట్ చేయండి. ఇప్పుడైతే సింపుల్ వ్లాగ్స్ ఉంటాయి, కానీ ఒక 2-3 days అయితే బోల్డ్ అంత ఫన్ వీడియోస్ వస్తూ ఉంటాయి. చాలామంది అంటున్నారు చాలా సింపుల్గా ఉంటున్నాయి మీ వ్లాగ్స్ అంటే. ఏం చేస్తాను రోజు వెరైటీగా అన్న దాని మీద. సో మమ్మీ వాళ్ళు వచ్చేటప్పుడు నేను డిఫరెంట్ వీడియోస్ నేను ప్లాన్ చేసుకుంటాను. దాని తర్వాత ఇక్కడ కొంచెం అగరబత్తి వెలిగించాను అనమాట. ఎందుకో అదో రకంగా స్మెల్ వస్తుంది, వర్షం పడుతుంది కదా, అదొక రకంగా స్మెల్ వస్తుంది కదా మనకి. అందువల్ల నాకు అది అసలు నచ్చదు, ఎవరికి నచ్చదు. అది కొంచెం పొలవాసన లాగా వస్తుంది కదా, ఆ టైప్ అనమాట. అంటే చేపలు, నీచు ఆ టైప్ స్మెల్ వస్తుంది కదా, అలా అనమాట. సో ఇక్కడ నేను ఆల్రెడీ మార్నింగే ఇవి పెట్టేశాను, ఎగ్స్ను పొటాటోస్ కుక్కర్లో పెట్టేశాను. ఎగ్స్ అండ్ పొటాటోస్ కర్రీ చేద్దామని. సో ఇలా తొక్కలన్నీ తీసేసుకొని పెట్టేసుకుంటున్నా. ఇంకా మార్నింగ్ చాలా తొందరగానే వంటది చేసేసుకుందామని. దాని తర్వాత ఇంక రిలాక్స్ అవ్వచ్చు. ఇంకేమైనా పనులున్నా ఇంకేమైనా వీడియోలు ఉన్నా చేసుకోవచ్చని దాని మీద ఇలా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. రసం చేశాను, ఇలా ఈ కర్రీ చేశాను. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ వైస్కి వచ్చేసి నిన్నటి అన్నం ఉండిపోతే అందులో మజ్జిగ సాల్ట్ వేసి మిట్టు నేను తినేస్తున్నాము. ప్రవీణ్ అయితే తినరు. సో నేను మిట్టు కూడా తింటాడు అనమాట. వాడు చక్కగా లేచి గుడ్ మార్నింగ్ చెప్పి గీజర్ వేసుకొని బ్రష్ చేసి స్నానం చేసేసి ఇలా కూర్చున్నాడు. నేను వాడికి టైం అవుతుంది ఇంకా 1/2 hourలో అని చెప్పి ల్యాప్టాప్ ఆన్ చేస్తాను కదా, మజ్జిగను తినిపించేస్తున్నాను నాకు, మిట్టుకి, ఇద్దరికి కలిపి తెచ్చి పెట్టేసుకున్నాం. అది ముందు రోజు అన్నం మిగిలితే ఇలా తినేస్తాం అనమాట మేము. ఇన్ కేస్ పలుగ్గా ఉంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇన్ కేస్ తర్వాత రోజు అన్నం వండితే అందులో కలిపేస్తాను. లేదా కొంచెం మెత్తగా ఉందనుకోండి, నేను నైట్ వాటర్ వేసుకొని పెట్టేసుకుంటా. దాన్ని బట్టి మజ్జిగన్నం కానీ, ప్రవీణ్ మజ్జిగన్నం తినరు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదో టిఫిన్ అవే తింటారు, కానీ మజ్జిగన్నం మార్నింగ్ తినమంటే తనకి ఏదోలా అనిపిస్తుంది అనమాట. అందువల్ల నేను తను ఫోర్స్ చేయను అసలు. నాకంటే అలవాటు అండ్ ఆల్సో మిట్టుకు కూడా బాగా ఇష్టం అనమాట. అందువల్ల ఇద్దరం ఇలా హ్యాపీగా తినేస్తాము.
బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక ప్రొడక్ట్ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అది వచ్చేసి నేను రెగ్యులర్ గా ప్రొడక్ట్స్ రివ్యూ అనేది ఇస్తున్నాను కదా, అండ్ ఈ పర్టికులర్ బ్రాండ్ ది నేను ప్రొడక్ట్ ప్రతిసారి నేను యూజ్ చేసినప్పుడల్లా నేను మీకు రివ్యూ ఇస్తూనే ఉన్నాను, షేర్ చేస్తూనే ఉన్నాను ప్రతి వీడియోలోని కూడా. సో ఈ పర్టికులర్ ప్రొడక్ట్ వచ్చేసి మన స్కిన్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లెన్స్ చేస్తుంది అనమాట, క్లెన్స్ చేస్తుంది అండ్ ఆల్సో హైడ్రేట్ చేస్తుంది మన స్కిన్ ని, అండ్ మన స్కిన్ ని విజిబుల్ అయ్యేలాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట టెక్స్చర్ ని. సో చాలా బాగా యూజ్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. సో ఆ ప్రొడక్ట్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వచ్చేసి వావ్ స్కిన్ సైన్స్ నుంచి అలోవెరా ఫోమింగ్ ఫేస్ వాష్ అనమాట, విత్ బిల్ట్ ఇన్ బ్రష్ తో వస్తుంది. ఇది కంప్లీట్లీ మన స్కిన్ ని క్లెన్స్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది కనుక మీరు రెగ్యులర్ గా యూజ్ చేశారంటే సపరేట్ గా మీరు క్లెన్సర్స్ అవి యూజ్ చేయాల్సిన పని ఉండదు, హ్యాపీగా ఇది మనం యూజ్ చేయొచ్చు చక్కగా. అండ్ ఇది వచ్చేసి మనకి 50% ఎక్స్ట్రాతో వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోమింగ్ ఫేస్ వాష్లు వావ్ నుంచి నేను చాలా వరకు చూపించాను కదా, బట్ ఇది వచ్చేసి 50% ఎక్స్ట్రా బాటిల్ తో వస్తుంది అనమాట అలోవెరా. అండ్ ఇందులో హైలోరానిక్ యాసిడ్ ఉంటుంది ఫ్రెండ్స్, అండ్ ఇందులో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉంటాయి, సిలికాన్స్ కానీ పారాబెన్స్ కానీ యానిమల్ డిరైవ్డ్ ఇంగ్రీడియంట్స్ కానీ ఇలాంటివి కెమికల్స్ ఏం కూడా ఇందులో ఉండవు. సో కంప్లీట్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో కలిగి ఉంటుంది అనమాట, యాడెడ్ కలర్స్ కూడా అసలు ఏం కూడా ఉండవు. అండ్ ఇందు మీద మీకు క్లియర్ గా ఇక్కడ ఉంటుంది అనమాట ఎంత పర్సెంటేజ్ తో మీకు ఇస్తుందో, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఇందులో ఉంటున్నాయి అనేది ఇక్కడ ఇస్తుంది. నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, బాటిల్ మీద ప్రతి డీటెయిల్స్ అనేవి ఉంటాయి, చక్కగా మీరు హ్యాపీగా యూజ్ చేయొచ్చు, చెక్ చేసుకొని యూజ్ చేయొచ్చు అనమాట. నేను డీటెయిల్డ్ గా కూడా చెప్తాను ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉన్నాయి అనేది. ఇందులో మనకి కుకుంబర్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, అలోవెరా ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, అండ్ ఆల్సో వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ ఉంటుంది, అండ్ ఇంకా చాలా వరకు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కలిగి ఉంటుంది అనమాట. అండ్ ఇందులో వచ్చేసి 98.3% న్యాచురల్ డిరైవ్డ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అనమాట. డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ఉంటుంది, అండ్ ఆల్సో అన్ని స్కిన్ టైప్స్ కి హ్యాపీగా యూజ్ అవుతుంది. జస్ట్ నేను యూజ్ చేసేటప్పుడు కూడా నేను చూపిస్తాను. జస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది వావ్ స్కిన్ సైన్స్ ప్రొడక్ట్స్ అనేవి అందరూ యూజ్ చేస్తూనే ఉన్నాము, బట్ ఎవరికి తెలియదో వాళ్ళకి నేను ఎలా యూజ్ చేయాలనేది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ ఒక ఈ స్కానర్ అనేది ఉంటుంది కదా, ఈ స్కానర్ ని కనుక మీరు స్కాన్ చేసినట్టయితే మీకు ప్రొడక్ట్ అథెంటిసిటీ అనేది తెలుస్తుంది అనమాట. క్యూఆర్ కోడ్ అంటాం కదా, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అథెంటిసిటీ అనేది తెలుస్తుంది. అండ్ ఇది స్కాన్ చేసిన ప్రతిసారి మీకు రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి అనమాట. అండ్ ఇది మీరు యూజ్ చేయడం చాలా ఈజీ, అండ్ ఆల్సో మీరు స్టోర్ చేసుకోవడం కానీ లేదంటే రీఫిల్ ప్యాక్స్ ఉంటాయి కూడా ఇందులో. నేను రీఫిల్ ప్యాక్ కూడా ఈ రోజు వీడియోలో చూపిస్తాను క్లియర్ గా. అంటే జస్ట్ మన ఇంట్లో లిక్విడ్ అయిపోయిన తర్వాత, అంటే ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత మనం స్టోర్ చేసేసుకోవచ్చు, అంటే రీఫిల్ చేసేసుకోవచ్చు. రీఫిల్ ప్యాక్ సెపరేట్ గా ఉంటాయి, చక్కగా మీరు కాంబో ప్యాక్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ వావ్ స్కిన్ సైన్స్ గురించి బ్రీఫ్ గా తెలుసుకోవాలంటే, మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి మన స్కిన్ మీద చాలా చాలా సేఫ్ గా ఉంటాయి. అండ్ ఆల్సో వీళ్ళు ఈ పర్టికులర్ బ్రాండ్ వచ్చేసి కొత్త ఇన్నోవేషన్ తీసుకొస్తున్నారు, సైన్స్ ని ఇంగ్రీడియంట్స్ తో జోడించి ఒక కొత్త ఇన్నోవేషన్ ని తీసుకొస్తారనమాట ప్రతిసారి కూడా. అండ్ ఆల్సో రియల్ ఇంపాక్ట్ అనేది చూపిస్తారనమాట, ఎగ్జాక్ట్ గా రిజల్ట్ ముందెలా ఉంది, తర్వాత మన స్కిన్ టెక్స్చర్ ఎలా ఉంది యూజ్ చేసిన తర్వాత అనేది రియల్ గా చూపిస్తారు. అది ఒక మంచి విషయం అనమాట. ఎవరైనా మనం పిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవడానికి అది చాలా హెల్ప్ అవుతుంది మనకి. అండ్ ఆల్సో 80% ఆఫ్ ఉమెన్ యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఎంతవరకు సేఫ్ అనేది మనం ఆలోచించవచ్చు. ఎటువంటి కెమికల్స్ కానీ ఏం కూడా ఉండవు, మన స్కిన్ ని హార్మ్ చేసేవి ఏమి కూడా ఇందులో ఉండవు. అండ్ యానిమల్ స్ట్రిక్ట్ పాలసీ అనమాట, యానిమల్ డిరైవ్డ్ ఇంగ్రీడియంట్స్ ఏం కూడా ఉండవు. అండ్ ఇందులో యూజ్ చేసే వాటర్ వచ్చేసి హిమాలయన్ స్ట్రీమ్స్ నుంచి తీసుకొచ్చిన వాటర్ యూజ్ చేస్తారు ఇందులోని. సో సూపర్ గా ఉంటుంది అనమాట ప్రోడక్ట్ అనేది. ఇంపాక్ట్ అనేది చాలా బాగుంటుంది మన స్కిన్ మీద, మన హెయిర్ మీద కానీ, వావ్ స్కిన్ సైన్స్ బ్రాండ్ అనేది కూడా. అండ్ ఈకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ అనమాట. ఇది 30% పోస్ట్ కన్స్యూమింగ్ రీసైకిల్ ప్యాకేజింగ్ తో ఈ ప్యాకేజింగ్ అనేది తయారు చేస్తారు. సో దట్ గార్బేజబుల్ డిస్పోజబుల్ ఏదైతే ఉంటుందో అది కొంచెం తగ్గుతుంది అనమాట రీసైకిల్ చేయడం వల్ల, ప్లాస్టిక్ ని రీసైకిల్ చేయడం వల్ల. నేను వచ్చేసి కాంబో ప్యాక్ లో తీసుకున్నాను కదా, మీకు హ్యాపీగా కాంబో ప్యాక్స్ లో కూడా దొరుకుతాయి. సపోజ్ మీకు ఈ అలోవెరా ఫోమింగ్ ఫేస్ వాష్ బాగా సూట్ అయ్యి మీకు బాగా నచ్చింది అనుకోండి, ఈ మళ్ళీ పర్టికులర్ ఈ బాటిల్ ఎలాగో ఉంది కదా, మీకు ఇదే పర్టికులర్ కావాలనుకుంటే మీరు ఇలా రీఫిల్ ప్యాక్ తీసుకొని కూడా ఇది రీఫిల్ చేసుకొని హ్యాపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది యూస్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. జస్ట్ నార్మల్ మనం ఇలా పంప్ చేస్తే ఏంటంటే ఆ ఫోమింగ్ టైప్లో ఫేస్ వాష్ అనేది వస్తుంది బయటికి. ఇలా మనం చేతితో కాకుండా నార్మల్ ఆ బిల్ట్ ఇన్ బ్రష్ ఎలాగో ఉంటుంది కాబట్టి సిలికాన్ది, దాంతో మనం హ్యాపీగా ఇలా వాష్ చేసేసుకోవడం, స్క్రబ్ చేస్తూ ఫేస్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను ఆఫ్టర్ రిజల్ట్ కూడా చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు క్లియర్గా తెలియాలి కదా ఎంత క్లెన్స్ చేస్తుంది, డీప్ క్లెన్స్ చేస్తుంది అనేది అర్థమైపోతుందని చెప్పి ఇలా నేను ఫేస్ వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. సో డెఫినెట్లీ ట్రై చేయండి. అలోవెరా ఎక్స్ట్రాక్ట్ అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో మనం 100% హ్యాపీగా యూజ్ చేయొచ్చు.
సో ఇది మనం ఎలా యూజ్ చేయాలో కూడా చూసాం కదా. అండ్ వీటి ప్రైజెస్ చెప్పలేదు నేను. 399 రూపీస్ ఇది కూడా వచ్చేసి 399 రూపీస్. ఇది 50% ఎక్స్ట్రా ఉంటుంది అన్నాను కదా. ఇది 100 ml ప్లస్ 50 ml ఎక్స్ట్రా అనమాట. 150 ml ప్రొడక్ట్ ఇది. అండ్ ఇది వచ్చేసి 200 ml అనమాట. 2 years వ్యాలిడిటీ ఉంటుంది రెండు కూడా. సేమ్ ఇదిలో లిక్విడ్ ఏదైతే ఉంటుందో ఇది సేమ్ కాంబో ప్యాక్ లా వస్తుంది. జస్ట్ మీరు రీఫిల్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను కోడ్ అనేది డిస్క్రిప్షన్ ఇది మీద ఇస్తాను ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఇస్తాను. చాందిని 20 అనే కోడ్ కనుక మీరు పర్చేస్ చేసుకునేటప్పుడు అప్లై చేస్తే కనుక మీకు 20% ఆఫ్ వస్తుంది. అది కూడా buywow.in లో మాత్రమే. మిగతా నియరెస్ట్ స్టోర్స్ లో కూడా మీకు దొరుకుతుంది హ్యాపీగా. బట్ ఈ కోడ్ ఏదైతే ఉంటుందో చాందిని 20 అనే కోడ్ మాత్రం మీకు buywow.in లో మాత్రమే అవైల్ అవుతుంది. మిగతా సైట్స్ లో మీరు అప్లై చేస్తే అవైల్ అవ్వదు. సో మీరు పర్చేస్ చేసుకుంటే డిస్కౌంట్ కావాలనుకుంటే మీరు buywow.in లోనే మాత్రమే చేసుకోవాలి. సో మనం మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ మనం బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాం, ఓకేనా. అండ్ ఇక్కడ నేను ఇది ఎగ్స్ ఫస్ట్ ఫ్రై చేసుకున్న అదే ఆయిల్ ఫ్రై చేసుకొని తీసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటోస్, కరివేపాకు వేసుకొని అండ్ ఉడకబెట్టినవి వేసేసి కొంచెం వాటర్ వేసుకొని ఇగురులాగా వేసేసుకుంటున్నాను. రసం కూడా పెట్టేసుకున్నా. ఈ జార్ ఏదైతే ఉందో నేను ప్లాస్టిక్ది పక్కన పెట్టాను కదా, అది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఈ 3 పెట్టుకుంటున్నాను. చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇది షేర్ చేసినట్టున్నాను మీకు. అమెజాన్లో పర్చేస్ చేశాను. ఇది కూడా చాలా బాగుంది. ఇలాంటిది ఏంటంటే ఒక్కటైనా ఫ్రిడ్జ్లో ఉందంటే మనం రెగ్యులర్గా కర్రీస్లో యూజ్ చేసేవి. నేనైతే ఈ 3 కంపల్సరీగా ప్రతి కర్రీలోనే వేస్తాను కాబట్టి ఆ 3 వేసుకున్నాను. అండ్ ఇక్కడ రసం కూడా పెట్టేసుకుంటున్నా. రసం ఎలాగో కరివేపాకు తీసాను కాబట్టి ఇంకా పోపుల కోసం కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. సామాన్లు తీసి పక్కన పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను మిగతాది. అండ్ ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయిపోయి ప్రవీణ్ కూడా చూసుకుంటున్నారు. అండ్ ఇందాక మీకు హాల్లో వేరే అతను కనిపించారు కదా, అతను ఎవరంటే మాకు వాల్కి స్టిక్కర్ వేయించుకుందాం అనుకుంటున్నాము. వాల్ డెకాల్స్ స్టిక్కర్ అదే తీసుకొచ్చి ఇంకా డిసైడ్ అవ్వలేదు, తీసుకొచ్చి చూపిస్తున్నారనమాట. అతను 2 రోజుల నుంచి ఫోన్ చేస్తే 8 o'clock వస్తానండి మార్నింగ్ అన్నారనమాట. సో అప్పుడు ఆయన 8 o'clock అలా వచ్చి ఆ కొలతలు అవి తీసుకొని వెళ్ళారు. ఎంత అవుతుంది, ఎన్ని షీట్స్ పడతాయో ఏంటో అని చెప్పి చూడడానికి అని చెప్పి వచ్చారనమాట. అతను ఈ హాల్లో ఒక్కటే హాల్ సోఫా వెనకాతల వాల్ ఉంది కదా, ఆ వాల్కి మాత్రమే వాల్ డెకాల్స్ వాల్ స్టిక్కర్ వేద్దాం. మేము పెయింటింగ్ ఏం వేయించలేదు కదా, సో నాకు ఎందుకు చాలా ఎంటీగా కనిపిస్తుంది. సో డబ్బులు కూడా ఎంత అవుతాయో ఏంటో కనుక్కుంటే బెటరు, ఎన్ని షీట్స్ పడతాయో దాన్ని బట్టి మనం వేయిద్దామని చెప్పి పిలిపించారనమాట. అది డిజైన్స్ బట్టి ఎంత షీట్ 5,000, 5,500, 6,000 అలా ఉంటుందంట. సో ఎన్ని షీట్స్ పడుతున్నాయో చాలా ఎక్కువ అయిపోతుంది అది ఇదని ఆలోచిస్తున్నాం. ఇంకా వేయించలు డిసైడ్ అవ్వలేదు. కొలతలు అయితే కావాలి కాబట్టి కొలతలు అయితే తీసుకున్నారు వచ్చి. అదే మార్నింగ్ జరుగుతున్నది. కర్రీ కూడా అయిపోయింది. ఇది కర్రీ నేను ఇంకా వాటర్ చాలా వరకు వేసి చాలాసేపు మగ్గిస్తాను. దాని తర్వాత ఇది ఈవినింగ్ స్నాక్ బ్రెడ్ పిజ్జా చేశాను. బ్రౌన్ బ్రెడ్ మీద షెజ్వాన్ చట్నీ అది వేసి, ఉల్లిపాయలు, క్యాప్సికమ్ వేసి, దానిపైన చీజ్ వేసి ఇలా ఓవెన్లో పెట్టి బ్రెడ్ పిజ్జా చేశాను. దీని మీద స్వీట్ కార్న్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే స్వీట్ కార్న్ అది వేయలేదు. తర్వాత నైట్ వచ్చేసి ఇలాగా బాదం అది నానబెడుతున్నా అండ్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. డిన్నర్ ఏం చేయాలని బోల్డ్ అంతసేపు డిస్కషన్ అయింది. ఈరోజు అయితే ఉప్మా చేస్తా అన్నాను అండ్ సేమియా ఉప్మా చేస్తా అన్నాను, దోశలు వేస్తా అన్నాను, ఇంకా చాలా ఆప్షన్స్ ఇచ్చాను. బట్ వీళ్ళైతే ఒరినొక ఉప్మా చేయమన్నారు అనమాట. అందువల్ల ఒరినొక ఉప్మా చేసేస్తున్నాను. ఇక్కడ మిట్టు నాకు ఈ బాదం అది చేయడంలో హెల్ప్ చేస్తున్నాడు అనమాట. వాడైతే మొత్తం కప్పు నిండా నానబెట్టేస్తాను అంటాడు. ఏదో వాడు మొత్తం తినేసేదంట. వాడు తినేదే 2 తింటాడు. సో మొత్తం 3కి కూడా ఇలా నానబెట్టేస్తాను. ఇది యాజ్ యూజువల్ ఎప్పుడు ఉండేదే. ఒక సైడ్ ఉప్మా ఎసరు మరుగుతుంది. మొత్తం తాలింపు పెట్టేసి కొంచెం ఈ నూక వేసుకోవాలంతే. ఇది వరి నూక వేసేసుకుంటే ఉప్మా రెడీ అయిపోయినట్టే. చాలా చాలా బాగుంటుంది. ఇది నేను చేసినప్పుడల్లా ప్రతిసారి ఎక్కువ చేస్తూ ఉంటాను, ఎందుకంటే మార్నింగ్కి కూడా బాగుంటుంది ఇది. అందువల్ల ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట. ఇది ఎప్పుడు చేసినా మార్నింగ్కి కూడా యూజ్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ వద్దు. ఎందుకు వద్దు? నాకు ఇవి ఉన్నాయి కదా, బాదం సరిపోతాయి ఏంటి బ్రేక్ఫాస్ట్కు? బాదము నువ్వు కొంచెం తినేసాక నాకు కొంచెం ఒక బౌల్లో వేసి ఉంచేసాయి. నేను ఉల్చేసి పెట్టేసేమ్మా. సరే, ఉల్చేసి పెట్టేసి
బ్రెడ్ మీద కొంచెం జామ్ వేసి దానిపైన ఇంకొక బ్రెడ్ పెట్టేసి ప్లేట్ మీద పెట్టేసి 2 ప్లేట్ మీద పెట్టేసి ఇందులోని ఆ శనగలు వే కొంచెం అవే అవి కదా ఆ శనగలు. ఫ్రిడ్జ్ క్లోజ్ చేయవా మిట్టు? ఇవే కదా బిర్యానీలో వేసేవి కాదు అవి. వేసి కడుగుతాను. కడిగేసిన తర్వాత బాగా లెక్క ఎలా తెలుస్తుంది డాడీ? ఎంతసేపు వేస్తావు అలాగా? కడగాలి దాంతో కడుగు. చాలు, ట్యాప్ కట్టు. పిక్కలు పడిపోతున్నాయి. పిక్కలు పర్లేదు జాగ్రత్తగా వేస్తాం. ఇంకొకసారి కడగాలి. ఇది ఉప్మా ఇలా రెడీ అయిపోయింది. ఇది ఒరినొక ఉప్మా చలవ చేస్తుంది ఫ్రెండ్స్. మనకి గోధుమనొక ఉప్మా కొంచెం వేడి చేస్తుంది, కానీ ఇది కొంచెం చలవే చేస్తుంది. సో ఈరోజు వ్లాగ్ నేను ఇక్కడ తయారు చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ లిటిల్ మంకీ ఛానల్ చూడడం అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు సూపర్ వ్లాగ్తో కలుస్తా. టేక్ కేర్, బాయ్.